హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మినీ వ్లాగ్లో అట్టు పువ్వు పులుపు కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా అట్టు పువ్వును అయితే క్లీన్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలన్నది ఇంతకు ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇలా క్లీన్ చేసుకున్న అట్టు పువ్వుని మిక్సీ పట్టుకోవాలండి బరగ్గా. ఇలా పట్టుకున్న మిశ్రమంలో చింతపండు వాటర్, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని బాగా ఉడికించనివ్వాలండి. సో చూసారు కదా, ఈ విధంగా గుజ్జులా అంతా ఉడికిపోయిన తర్వాత మనం అన్నం వార్చుకుంటాం కదా, సేమ్ అదే విధంగా ఇందులో ఉన్న మిగతా వాటర్ అంతా కూడా వార్చేసుకోవాలి. తర్వాత తాలింపు అయితే పెట్టుకోవాలండి. ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. చిటుకుడు ఇంగు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న అట్టుపువ్వు మిశ్రమాన్ని వేసుకుని 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అట్టు పువ్వు పులుపు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఆల్రెడీ మన ఛానల్లో అరటి పువ్వు పెసరపప్పు కర్రీ కూడా పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చాను, చూసేయండి.